హాయ్ ఫ్రెండ్స్, ప్రీతి జారు స్మాల్ కింద ఈ పీవీసీ బేస్ అయితే డ్యామేజ్ అయిపోయింది. దీన్ని అయితే మనం మార్చడం జరుగుతుంది. ఫస్ట్ అయితే కింద కాప్లర్ తీసేసుకొని షాఫ్ట్ బ్లేడ్ కూడా తీసి పక్కన పెట్టుకొని లోపల 4 అయితే స్క్రూస్ ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే కింద పీవీసీ బేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. లోపల బుష్ ప్లేట్ కూడా ఉండడం జరుగుతుంది. మనం ఈ పీవీసీ బేస్ అయితే మనం మార్చడం జరుగుతుంది. ఈ విధంగా డ్యామేజ్ అయిపోయింది కదా, కొత్త పీవీసీ బేస్ ఇదైతే సేమ్ మళ్ళీ ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి జార్క్ అనేది. ఈ విధంగా ఫస్ట్ పీవీసీ బేస్ అయితే తీసుకొని దాని లోపల బుష్ ప్లేట్ అయితే ఈ విధంగా కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చూడండి, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఈ విధంగా సెట్ అయినాక పైనుంచి రబ్బర్ పెట్టుకొని జార్ అయితే పెట్టేసుకోవాలి. కరెక్ట్ హోల్స్ మ్యాచింగ్ అయ్యే విధంగా ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ సేమ్ యాస్టేజ్గా 4 స్క్రూలు అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పీవీసీ బేస్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది కదా, చూడండి ఇది వచ్చేసి కొత్త పీవీసీ బేసు. ఇది ఫిట్టింగ్ అయిపోయాక నెక్స్ట్ బేస్ మార్చినాక బుష్ అయితే చేంజ్ చేసుకోవాలి. కింద సపోర్ట్ అనేది ఈ విధంగా పెట్టినాక లోపల బుష్ అయితే ఈ విధంగా తీసేసుకొని ఇది వచ్చేసి పాత బుష్, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి కొత్త బుష్. ఇదైతే సేమ్ పాత బుష్ ఏ విధంగా తీసామో కొత్త బుష్ కూడా అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. బుష్ అనేది ఫిక్స్ అయిపోయాక నెక్స్ట్ చూడండి కరెక్ట్ యాంగిల్లో వచ్చిందో లేదో చూసుకోవాలి. హైట్ అనేది షాఫ్ట్కి అనేది ఆయిల్ వేసుకొని మళ్ళీ జార్కి పెట్టేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకుందాం. ఆయిల్ వేస్తే స్మూత్గా ఫ్రీ అవుతుంది. చూడండి మళ్ళీ సేమ్ సైడ్ చేసినాక కింద తాకుండా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బుష్ పీవీసీ బేస్ అయితే మార్చడం జరిగింది. కప్లర్ కూడా చేంజ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.